2026 2027 2026 2027 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ రాద్దాం అనుకునే వాళ్ళకి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఏప్రిల్ 23వ తారీఖు బుధవారం రోజున ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ నేమ్ విశ్వవసు. మనకు తెలుసు ఉగాది పండుగలో కొత్త సంవత్సరానికి ఈసారి పేరు విశ్వవసు నామ సంవత్సరం కాబట్టి శ్రీ విశ్వవసు అని ఈ బ్యాచ్కి పేరు అనమాట. ఎవరైతే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడి నుంచైనా సిఎస్బిఐఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు, ఆన్లైన్. ఈ కోర్సు 11 మాసాల పాటు ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా మీకు అన్ని సబ్జెక్టులు ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్టులన్నీ కోర్సులో ఇంక్లూడ్ అవుతాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇలా రకరకాల సబ్జెక్టులన్నీ దీనిలో డీల్ చేస్తాం. ఒక టీమ్ ఆఫ్ టీచర్స్ స్ట్రక్చర్డ్గా ఈ కోర్స్ చెప్తారనమాట. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే ఈ కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో కింద ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. భారత ప్రధాని మోడీ గారు రీసెంట్గా మన్ కీ బాత్లో మాట్లాడుతూ ఇప్ప పూలతో చేసిన లడ్డూల గురించి మాట్లాడారు. తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ముఖ్యంగా ఉట్నూరు ప్రాంతంలో ఈ లడ్డూలు చాలా ఫేమస్. ఇక్కడ ఆదివాసీ మహిళలు ఈ లడ్డూలు తయారు చేస్తారు. యాక్చువల్గా మహువా ట్రీస్ లేదా ఇప్ప పూల చెట్లు ఇవన్నీ కూడా చాలా చాలా ఫేమస్ అనమాట నార్త్ ఇండియాలో కూడా. అయితే ఈ మహువా ట్రీస్ అనేవి ఈ ట్రీస్ నుంచి వచ్చి చాలా కూడా అనేక వస్తువులు ఎడిబుల్ అనమాట. ముఖ్యంగా ఇప్ప పూలు, దీనిలోంచి వచ్చే పూలతో ఆదివాసీ మహిళలు భీమాబాయ్ ఆదివాసీ మహిళా సహకార్ సంఘ్ ఈ సంఘం ద్వారా లడ్డూలు సేకరించి అక్కడ ఐటీడీఏ వాళ్ళు, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఈ లడ్డూలు ఎవరైతే ట్రైబల్ పిల్లలు ఎనీమిక్గా ఉన్నారో, రక్తలేమితో ఉన్నారో, లేదా ఎవరైతే ప్రెగ్నెంట్ మహిళలు ట్రైబల్స్లో ఎనీమిక్గా ఉన్నారో వాళ్ళందరికీ పంచుతున్నారనమాట. ఈ ఇప్ప పూల లడ్డూల్లో విపరీతమైన పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా ఈ లడ్డూలు రక్తహీనతకి చాలా ఉపయోగపడతాయి. అంతేకాదు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ దీనిలో చాలా ఉన్నాయి అనమాట. అంతేకాదు దీనిలో చాలా పోషక విలువలు ఉండటం వల్ల ఇది శరీరానికి బలం, రక్తహీనత కూడా చాలా ఉపయోగపడుతుంది. రక్తహీనత లేకుండా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఇప్ప చెట్ల నుంచి వచ్చే పూలు ప్రాపర్టీస్ అని కూడా మనం మహువా చెట్లు అని కూడా అంటాం అనమాట. ఈ మహువా లడ్డూల్లో బెల్లం, కిస్మిస్ ఇవన్నీ కలిపి రకరకాల పోషక విలువలు కలిపి చేస్తారు. ఈ లడ్డూలు మన శరీరాన్ని డీటాక్సిఫై చేస్తాయి. అంతేకాదు డయాబెటీస్ వాళ్ళకు కూడా ఈ లడ్డూలు మంచివంట. అసలు ఇప్ప చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ ఆహారంగా తీసుకోవచ్చు. ఇప్ప చెట్టు నుంచి మహువా లిక్కర్ కూడా చాలా పాపులర్ అంట. ఈ ఇప్ప చెట్ల నుంచి వచ్చే ప్రతిదీ సీడ్స్ కావచ్చు, ఆకులు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, పూలు కావచ్చు, అన్నీ ఎడిబులేనంట. దీనికి సంబంధించి మోడీ గారు మన్ కీ బాత్లో ప్రస్తావించారు. గిరిజన్ పోషక్ మిత్ర అని చెప్పి ఒక స్కీమ్ లాంచ్ చేసి తెలంగాణ ప్రభుత్వం ఈ ఇప్ప పూలతో చేసిన లడ్డూలు పంచుతుందన్నమాట. దీనివల్ల చాలామందికి పోషకాహారం అందుతుంది.